తిరుపతి కోఆపరేటివ్ బ్యాంకులో జరుగుతున్న అక్రమాలపై శుక్రవారం కలెక్టర్ మరియు ఎస్పీలకు ఫిర్యాదు చేస్తామని జనసేన నాయకులు రాజేష్ యాదవ్ వెల్లడించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం మీడియా ముందు జేఎస్పీ లీడర్స్ బాబ్జీ, రాజేష్, మనోజ్, మునస్వామి, సాయి దేవులతో కలిసి రాజేష్ యాదవ్ మాట్లాడుతూ శతాబ్ద చరిత్ర కలిగిన బ్యాంకులో జరుగుతున్న అరాచకాలపై బ్యాంక్ సిబ్బంది మరియు ఖాతాదారులు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసుల దృష్టికి ఎమ్మెల్యే కుమారుడు మదన్ ద్వారా తీసుకెళ్లగా ఎమ్మెల్యే ఆజ్ఞపై వైస్ చైర్మన్ వాసు యాదవ్ ఛాంబర్ను లాక్ చేయడం జరిగిందన్నారు. వచ్చినటువంటి ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకందరికీ నమస్కారాలు. ఇప్పుడు ప్రధానంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం టౌన్ బ్యాంక్ 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిచిన టౌన్ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్ వాసు యాదవ్ గురించి మాట్లాడడానికి వచ్చాము. అది ఎలక్షనే కాదు, స్టేట్ మొత్తం తెలుసు. వందల బస్సుల్లో మదనపల్లి పక్క రాష్ట్రమైన కర్ణాటక, తమిళనాడు నుంచి జనాల్ని తండోపుతండాలుగా తీసుకొచ్చి ఓట్లు వేయించారు టౌన్ బ్యాంక్ ఎలక్షన్ తిరుపతి. 100 సంవత్సరాలు చరిత్ర కలిగిన ఆ బ్యాంకుకి ఫస్ట్ టైం వైసీపీ ప్రభుత్వంలో దొంగోట్లేసి అసలు ఇక్కడ ఏ ఒక్క ఓటరు వెళ్ళి అతని ఓటుని సద్వినియోగం చేసుకోకుండా ఐడి కార్డులతో పాటు మాఫింగ్ చేసి ఓట్లేసి గెలిచిన ఘనత ఆ బ్యాంక్కే, ఇప్పుడుండే ఇంతకు ముందున్న వైసీపీ ప్రభుత్వానికే చెందుతుందని చెప్పి తెలియజేస్తున్నా. ఇతను నిన్న కొన్ని వార్తలు మీడియా ద్వారా వచ్చిన వార్తల ప్రకారం ఒక 2 రోజుల క్రితం టౌన్ బ్యాంక్కి సంబంధించిన ఎండీ గారిని ఎమ్మెల్యే గారు పిలిపించి ఏం జరుగుతోంది, అక్కడ ఖాతాదారులు మరియు అక్కడికి వచ్చే వాళ్ళందరూ బ్యాంక్ ఖాతాదారులు వీళ్ళందరూ వచ్చి నా దగ్గరికి ఫిర్యాదు చేశారు. బ్యాంకులో బంగారు పెట్టి నగలు డబ్బులు తీసుకున్నది, మళ్ళీ దాంట్లో దొంగ బంగారం పెట్టి ఇలా చలామణి చేస్తున్నారంట బ్యాంకులో, ఇవన్నీ నిజమేనా, ఏం జరుగుతుంది అక్కడ అని చెప్పి ఎండీ గారిని పిలిపించి అడిగితే బ్యాంకులో పనిచేసే మిగతా స్టాఫ్ కూడా వచ్చారంట. పిలిపించి అడిగితే అప్పుడు ఎమ్మెల్యే గారు పిలిపించితే ఎమ్మెల్యే గారు లేకపోతే ఎమ్మెల్యే గారు తనయుడు ఆరణి మదన్ గారికి అక్కడ జరుగుతున్న బాగోతాలు, ఇప్పుడు ఏదైతే ఉందో వైసీపీ ప్రభుత్వంలో ఉన్న బోర్డు ఏర్పాటు చేశారు కదా, ఆ బోర్డుకు సంబంధించిన టౌన్ బ్యాంకు చైర్మన్ కావచ్చు, వైస్ చైర్మన్ కావచ్చు, ఇలాంటి వ్యక్తుల గురించి అంతా అక్కడ చెప్పడం జరిగింది ఏమేం చేస్తున్నారని. దానికి స్పందించిన ఎమ్మెల్యే గారు తనయుడి వచ్చి ఎమ్మెల్యే గారికి చెప్పారు ఈ విధంగా జరుగుతోంది అక్కడ అని. దానికి ఆ బ్యాంకులో ఏదైతే ఇంతవరకు 100 సంవత్సరాలు పైబడిన చరిత్ర ఉండే బ్యాంకులో వైస్ చైర్మన్కి సపరేట్గా ఛాంబర్ లేదు. ఈ ప్రభుత్వం మాత్రమే ఆ ఘనతను మూటగొట్టుకునింది. అది కూడా 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిచిన వాసు యాదవ్ గారి ఛాంబర్ లేని దాన్ని, ఆ ఛాంబర్ని వీళ్ళు ఏ విధంగా చేస్తున్నారంటే ఆ ఛాంబర్లో జరుగుతున్న దృశ్యాలు మీకు ఒక వీడియో క్లిప్పింగ్ ప్లేలో మీకు చూపిస్తాము, అందరూ దయచేసి చూడవలసిందిగా కోరుకుంటున్నాం. పుట్టి పెరగకపోయినా ఇక్కడ స్థానికులుగా ఇక్కడ టౌన్ బ్యాంకులో మాకు షేర్ ఓనర్లుగా మేము అందరూ ఉన్నాం, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నారు. అలాగే తిరుపతిలో టౌన్ బ్యాంక్ అంటే తిరుపతి చుట్టుపక్కల రేణుగుంట కాడి నుంచి ఇటుపక్క చుట్టుపక్కల తిరుపతి చుట్టుపక్కల ఎక్కడైనా కూడా రోడ్ల మండలాలు కూడా షేర్లు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఇప్పుడు ఇంతవరకు ఉండే ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం మొన్న వాళ్ళ గెలిచి 2019లో గెలిచిన తర్వాత నామినేటెడ్గా అందరికీ వాళ్ళు డైరెక్టర్లుగా ఇచ్చేశారు. ఎలక్షన్ ముందు ఒక 1 ఇయర్ బ్యాక్ 1.5 ఇయర్ బ్యాక్ ఎలక్షన్ పెట్టి మళ్ళీ ఎలక్షన్ జరిపారు. ఆ ఎలక్షన్లో ఎలా గెలిచాలో తిరుపతి ప్రజలందరూ కూడా సరే చూశారు. కాకపోతే ఒకే ఒక ఇది తెలియజేసేది ఏంటంటే 100 ఏండ్ల చరిత్ర కలిగిన టౌన్ బ్యాంక్లో ఎన్ని అవకతవకలు జరుగుతున్నాయో మీడియా వాళ్ళకి తెలియవలసిందిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే అక్కడ షేర్ హోల్డర్లు ఎవరు వచ్చినా అక్కడ సమాధానం చెప్పకపోగా అక్కడుండే
బ్యాంకు అమౌంట్ని ఆర్బీఐకి రూల్స్కి అతీతంగా. ఇంతకుముందే రాజేష్ యాదవ్ గారు మాట్లాడుతూ 1,00,000 ఓట్లతో గెలిచిన వాసు యాదవ్ గురించి పాపం ఇప్పుడే 1,00,000 ఓట్లతో గెలిచాడని చెప్పాడు ఆయన. ఈయన ఏం చేశాడంటే మందు తాగేదానికి పాపం వాళ్ళ ఇల్లు లేదండి, పాపం ఇల్లు లేక చాలా భేద పరిస్థితుల్లో ఉన్నాడు కాబట్టి ఇల్లు లేదు ఆయనకి, కాబట్టి బ్యాంకును వాడుకున్నాడు. పోనీ అతను తాగాడా? లే, అతనితో పాటి ఒక మనుషులు వాళ్ళ ఫ్రెండ్స్ని వాళ్ళ అన్నదమ్ముల్ని అందరిని కూర్చోబెట్టి తాగిపించే స్టార్ట్ చేసినాడు. పోనీ అది కూడా పోనీ మందు తెప్పించేదానికి వాచ్మ్యాన్ కొడతారా అండి? ఒకటి మాట్లాడదాం. పాపం మందు తేలేదని చెప్పి వాచ్మ్యాన్ కొట్టినాడు. తెలుసా మీకు ఇవన్నీ ఏమన్నా? మీ ఇంట్లో ఏమన్నా పని మనిషి వాచ్మ్యాన్ ఏమన్నా? మీకు వస్తేనే లేచి నమస్కారం పెట్టి సెల్యూట్ చేసి నీ బండ్లు తెస్తాడు పెట్టి నీ బండ్లు దుర్చి అన్నీ చేస్తూ ఉంటే అతను మందు తేలేదని చెప్పి కొడతారా? ఏమన్నా ఏమండి ఇక్కడ అది? మళ్ళీ ఈయన మాట్లాడతాడు మదనూరు అనేసి. ఇప్పుడు ఆయన క్యాబిన్లో ఉండాల్సింది ఎవరెవరు ఫోటో? కరుణాకర్ రెడ్డి ఫోటో ఉందబ్బా, పోనీలు ఆయన ఎమ్మెల్యే కాబట్టి గతంలో ఆయన ఫోటో పెట్టుకున్నాడు, బాగానే ఉంది. జగన్మోహన్ రెడ్డి ఫోటో కూడా ఉంది, ఎందుకంటే ఎక్స్సీఎం ఆయన ఫోటో ఉంది, బాగానే ఉంటుంది. ఈయన ఎవరు బొమ్మద్దులా? ఎవరు ఈయన? అభినయ్ రెడ్డి. ఈయన ఫోటో ఎందుకు వాళ్ళ బ్యాంకులో? ఈయన ఏమైనా ఎమ్మెల్యేనా? ఎమ్మెల్యేనేనా? ఎందుకు పెట్టుకున్నాడు? ఈయన మటుకు ఎవరు మదన్ అని చెప్పి మాట్లాడినాడు. మాట్లాడేది మాకు కూడా వచ్చు ఎవరు ఏమనేది. ఎమ్మెల్యే గారు లేకపోతే వాళ్ళ కొడుకున్నాడు కాబట్టి ఆయన సమస్యలు చెప్పుకున్నారు వచ్చి వాళ్ళ బ్యాంకు వాళ్ళు. ఏ విధంగా చెప్పుకున్నాడంటే, ఈ విధంగా మేము వాళ్ళ టార్చర్ భరించలేకపోతున్నామండి, అందరినీ కొడతాడు, ఏమన్నా మారుతుంటే మమ్మల్ని కొట్టి తిట్టేది చేస్తున్నారు కాబట్టి వాళ్ళు గోడు ఇచ్చి చెప్పుకున్నారు వాళ్ళు. వెంటనే కూడా ఆయన ఏమన్నాడు, ఎమ్మెల్యే గారు తీసుకెళ్తాను, ఎందుకు రూమ్ అతనికి అలాట్ చేసినాడో కూడా మనం చెప్దాము. ఇంకోటి ఏమరా అంటే, ఆ రూమ్ వచ్చి ఎందుకు ఉండేది అంటే, చదువు రాని వాళ్ళు చాలామంది ఉంటారు పాపం, ముసలి వాళ్ళు వస్తారు, వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ అజ్జీలు కానీ ఇంకోటి రాయిచ్చే రూమ్ అది. ఆ రూమ్ని మనోడు బార్ చేసినాడు. దాన్ని కూడా అడగకూడదంట. అడిగితే ఈ విధంగా వాళ్ళని కొట్టడం తిట్టడం అన్నీ చేయటం. ఇంకొక ఆయన కొడుకుని స్కూల్ నుంచి దొరక రాలేదని చెప్పి డ్రైవర్ని కొట్టినాడు. ఏ అన్యాయం ఇదే? కొట్టేది తిట్టేది చేసేవన్నీ మీరు, మళ్ళీ ఏమన్నా మారితే మటుకు మా మీదకి వస్తారు. మేము మాట్లాడేవన్నీ నిజాలే అయ్యా, గుర్తుపెట్టుకో వాసు యాదవ్, మేము మాట్లాడేవన్నీ నిజాలే, అబద్ధాలు ఉండవు. ఒక్కటే చెప్తున్నాం, ఈసారి మాట్లాడే ముందు మా ఎమ్మెల్యే గురించి కానీ మా ఎమ్మెల్యే కొడుకు గురించి కానీ మాట్లాడితే మటుకు ఈసారి మీకు పద్ధతిగా ఉండదనేసి కూడా మీరే ముఖ్యంగా మేము తెలియజేసుకుంటూ, ఇంకొకసారి ప్రజల్ని గౌరవించేది నేర్చుకోండి ప్లీజ్. మీకు అందరికీ ఇదే నేను కోరుకుంటున్నాను. కలెక్టర్ని కలుస్తున్నాం రేపు, ఎస్పీ గారిని కలుస్తున్నాము. ఈయన చేసిన కార్యక్రమాలన్నీ కూడా ఆయనకి వినతి పత్రం ఒకటి ఇచ్చే దాంట్లో కూడా మేము అందరూ రేపు వెళ్ళి కలుస్తున్నాము. ఇతను గురించి ఏమేం చేశారనేది మేము చెప్పేదానికన్నా నెక్స్ట్ వాళ్ళే ఎంక్వైరీ చేసి ఇతను ఏం చేశారనేది వాళ్ళే చెప్తారనమాట. ఓకే అండి. వాసు యాదవ్ కోఆపరేటివ్ బ్యాంక్ వైస్ చైర్మన్, ఒక బీసీ నాయకుడు అని తిరుగుకుంటూ ఈయన చేసేదంతా కూడా ఇదంతా కూడా చేసి పిచ్చేదంతా కూడా ఈ యొక్క వైసీపీ బ్యాచ్ తప్పులన్నీ వాళ్ళ దగ్గర పెట్టుకోండి. తప్పు లేదో జనసేన పార్టీ చేస్తుంది, ఎన్డీఏ కూటమి నాయకులు చేస్తున్నారని చెప్పి ప్రతి ఒక్కరిని విమర్శించడం, అధికారం పోయినాక వాళ్ళకి ఏం పని చేయాలో తెలియకుండా కూటమి నాయకుల మీద అదే పనిగా మిమ్మల్ని మేము పోషిస్తాం, మీరు కూటమి నాయకులు ఏమేమి చేస్తున్నారో వాళ్ళు వెనకాలే ఉండి వాళ్ళు ఏం తింటున్నారో ఏం పనుకుంటారో తెలియదు, వాళ్ళు అన్నీ తీసుకొచ్చి మాకు చెప్పాలా. ఇలాంటివన్నీ ప్రోత్సహించు ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి గారు, అలాగే వాళ్ళ తనయుడు భూమన అభినయ్ రెడ్డి గారు, ఎందుకంటే వాళ్ళు రాజకీయాలు కంటిన్యూగా ఉండి వాళ్ళు ఇంకా అధికారంలో ఉంటున్నారు అనేసి ఒక భ్రమలో ఉన్నారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా మిమ్మల్ని ఇంటికి పంపించేసి రెస్ట్ తీసుకోమని చెప్పారు. ఆ యొక్క వర్క్ని కూటమి నాయకులకు ఇచ్చారు. ఇంక నుంచైనా కోఆపరేటివ్ బ్యాంకులో అంటే ప్రతి ఒక్కరికి షేర్స్ ఉంటాయి. తిరుపతిలో సహకార బ్యాంకు ప్రతి ఒక్కరికి, ఎందుకంటే సహకార బ్యాంక్ అనేది మామూలు అన్ని బ్యాంకుల్లో కంటే కూడా దీంట్లో వడ్డీ తక్కువ అనేసి ప్రతి ఒక్కరు వచ్చి కూడా దాంట్లో బంగారం పెట్టుకోవడం కానీ, ఈ యొక్క బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసుకొని దాచుకోవడం కానీ బంగారాన్ని అలాంటివి చేస్తుంటారు.
అలాంటి బంగారాన్ని కూడా మీరు ఈరోజు నిజమైన బంగారం కాకుండా వాళ్ళు తీసుకున్న డబ్బును తిరిగి చెల్లిస్తే దొంగ బంగారాన్ని ఇస్తున్నటువంటి మిమ్మల్ని ఏమనాలో ఈ యొక్క ప్రజలు మిమ్మల్ని మేము ప్రశ్నిస్తున్నాం. ఇంక నుంచైనా మీరు ఈ యొక్క పేటీఎం బ్యాంక్ వర్క్ మానేసి ప్రశాంతంగా మీరు బతకాలని, ఎన్డీఏ కూటమి నాయకులు అభివృద్ధి పథంలో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ను ముందుకు తీసుకెళ్తున్నారని మేము తెలియజేసుకుంటున్నాం.